గుండు భీమన్న కథలు. నౌకరు బదిలీ. గొప్ప కోసం జమీందారు గారు తన అల్లుడైన గుండు భీమన్న దగ్గర ఒక నౌకరు కుర్రాన్ని ఏర్పాటు చేశారన్న మాటే గాని ఆ కుర్రాడికి పని ఏమీ ఉండేది కాదు. అసలే కోతి. అందులో పని కూడా లేదు. అందుచేత భీమన్న నౌకరు అస్తమానము గోడల మీద, గొబ్బెల మీద, కుర్చీల మీద, మెట్ల మీద ఎక్కి దూకుతూ ఉండేవాడు. తన నౌకరు ఇలా అస్తమానము కోతిలాగా గెంతుతూ ఉంటే భీమన్నకు సరదాగానే ఉండేది. కానీ జమీందారు గారికి మటుకు చిరాకు కలిగేది. అల్లుడుగారి నౌకరు కదా, అల్లుడుగారే వాణ్ణి అదుపులో పెడతారులెమ్మని ఆయన అనుకునేవాడు. అల్లుడుగారు సమీపంలో లేని సమయాల్లో మటుకు నీకు కాలు చెయ్యి ఊరుకోదురా, క్షణమైనా కుదురుగా ఉండలేవేం అని కసిరేవాడు. కుర్రకుంక ఈ కసుర్లు పట్టించుకునేవాడు కాడు. ఆయనకు కనిపించకుండా వెళ్ళి మళ్ళీ తన ఆనందం కొద్దీ గెంతేవాడు. ఇలా ఉండగా ఒకనాడు గుండు భీమన్న సమక్షంలోనే నౌకరు కుర్రాడు గెంతుతూ ఉండటము, గుండు భీమన్న వాణ్ణి పళ్ళెత్తు మాట అనకపోవటము జమీందారు గారి తన కళ్ళారా చూశారు. ఆయన కుర్రాన్ని అవతలకు తరిమేసి భీమన్నతో, ఈ కుర్రకుంకను ఇలాగే చూస్తూ ఊరుకుంటే నెత్తికెక్కి కూర్చుంటాడు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేశాడు. ఈ మాట వినగానే భీమన్నకు దిగులు పట్టుకున్నది. మా అమ్మగారు చెప్పిన మాట నిజమే అయి ఉంటుంది. నా నెత్తిన ఎక్కి కూర్చోవటానికే ఈ కుర్ర వెధవ ఎక్కటము దూకటము అభ్యాసం చేస్తున్నాడు. ఎలాగైనా వీడు నా నెత్తిన ఎక్కి కూర్చోకుండా చూసుకోవాలి, లేకపోతే మామగారు నొచ్చుకుంటారు అనుకుని భీమన్న ఒక ఉపాయం చేశాడు. నౌకర్ను పిలవవలసి వచ్చినప్పుడల్లా ముందుగా నెత్తిన ఒక పెద్ద తలపాగా పెట్టుకొని దాని మీద చేతులుంచుకొని నౌకర్ను పిలిచి వాడికి చెప్పదలిచిన పని చెప్పి వాడు వెళ్ళినాక నెత్తి మీద నుంచి తన చేతులు తలపాగా తీసేసేవాడు. అప్పటికీ వాడు నెత్తిన ఎక్కి కూర్చుంటాడేమోనని కుర్రాడు వెళ్ళిపోయేదాకా ఒక చోట కూర్చోక భీమన్న అటు ఇటు పచార్లు చేస్తూ కుర్రాడితో మాట్లాడేవాడు. ఒకనాడు భీమన్న నెత్తిన పెద్ద తలపాగా దానిపైన తన చేతులు పెట్టుకొని అటూ ఇటూ పచారు చేస్తూ ఏదో పని చెబుతుండడం మహాలక్ష్మి కంటపడింది. ఆమె తన భర్తను ఈ తలపాగా ఏమిటండి అని అడిగింది. నౌకరు కుర్రాన్ని పంపేసి భీమన్న తన భార్యతో, నీకేం తెలుసు, చూస్తుండగానే ఈ కుర్రాడు నా నెత్తిన ఎక్కి కూర్చుంటాడట. మామగారు చెప్పారు. అనుభవం ఉన్నవారు గనక ఆయన బాగా కనిపెట్టారు. ఆయన అన్నది అక్షరాల నిజమే. ఎంచేతనంటే వీడు నా నెత్తిన ఎక్కి కూర్చోవటానికే అవి ఇవి ఎక్కి దూకడం అభ్యాసం చేస్తున్నాడు. నేను జాగ్రత్తగా కనిపెడుతున్నానుగా అన్నాడు. మహాలక్ష్మి నవ్వి, నాన్నగారి ఉద్దేశం అది కాదు. చనువిస్తే కుర్రాడికి గర్వం వచ్చి చెప్పిన మాట వినడని. అంతేగాని వాడు మీ నెత్తి మీదికి ఎక్కనే ఎక్కడు, భయపడకండి అన్నది భర్తతో. భీమన్నకు పెద్ద బరువు దించేసినట్టయింది. తను చెప్పేది కుర్రవాడికి వినపడని పరిస్థితి ఇంకా రాలేదు. వాడు తన నెత్తిమీద ఎక్కి కూర్చోడని మహాలక్ష్మి నమ్మకంగా చెప్పేసింది. అందుచేత భీమన్న కుర్రాడితో ఎప్పట్లాగే ఉండసాగాడు. ఒకనాడు భీమన్న కుర్రాడిని పిలిచి కాసిని నీళ్లు పట్టుకురమ్మన్నాడు. కుర్రాడు చిన్న లోటాలో నీళ్లు తెచ్చాడు. అవి చాలవురా, కాస్త పెద్ద చెంబుతో పట్టురా అన్నాడు భీమన్న. ఆ మాట మొదటే చెబితే చెంబుతోనే తెచ్చేవాణ్ణిగా అన్నాడు కుర్రాడు. అయితే కుర్రాడు భీమన్నతో అన్న ఈ మాట అటుగా వెళుతున్న జమీందారు గారికి వినిపించింది. ఆయన భీమన్న దగ్గరకు వచ్చి, ఆ కుర్రకుంకను అలా ఎదురు జవాబు చెప్పనివ్వచ్చా? ఇలా చేస్తేనే వాడు నెత్తికెక్కేది అని గట్టిగా హెచ్చరించాడు. భీమన్న మామగారితో, వాడు నెత్తికెక్కడటలేండి, ఆ మధ్య మహాలక్ష్మి నాతో చెప్పింది అన్నాడు. దాని మొహం చిన్నపిల్ల, దానికేం తెలుసు, ఎదురు జవాబు చెప్పనిస్తే వాడు తప్పక నెత్తికెక్కుతాడు అంటూ జమీందారు గారు వెళ్ళిపోయారు. భీమన్నకి మళ్ళీ గుండెల్లో రాయిపడింది. మహాలక్ష్మి తప్పు చెప్పింది. ఆమెకు ఏమీ తెలీదు. మామగారు చెప్పిందే నిజం. ఆయన పెద్దవాడు, అనుభవం కలవాడు. అందుచేత కుర్రాడు తనకు ఎదురు జవాబు ఇవ్వకుండా చూసుకోవాలి. అందుకని భీమన్న కుర్రాన్ని పిలిచి, ఒరేయ్, ఇక ముందు నాకేదన్నా జవాబిచ్చేటప్పుడు నాకెదురుగా నిలబడక అటు తిరిగి నిలబడు, తెలిసిందా అన్నాడు. కుర్రాడు బుర్రగొక్కుని, తెలవలేదండి అన్నాడు. వాడికి చెప్పి లాభం లేదనుకొని భీమన్న వాడు మాట్లాడేటప్పుడల్లా తానే పెడమొహం పెట్టి నిలబడేవాడు. కుర్రాడు తన ఎదుటికి వచ్చి మాట్లాడడానికి యత్నించినప్పుడల్లా భీమన్న మరొక పక్కకు తిరిగేవాడు. ఒకనాడు ఈ వింత మహాలక్ష్మి కళ్ళపడింది. భీమన్న తన చుట్టూ తాను తిరుగుతూ కుర్రాన్ని ఏదో అడుగుతున్నాడు. కుర్రాడు భీమన్న చుట్టూ తిరుగుతూ జవాబు చెబుతున్నాడు. మహాలక్ష్మి, ఈ రంగుల రాట్నం ఏమిటండి అని అడిగింది. మరేం లేదు, కుర్రాన్ని ఎదురు జవాబు ఇవ్వనివ్వవద్దని, ఇవ్వనిస్తే వాడు నిశ్చయంగా నా నెత్తికెక్కుతాడని మామగారు మళ్ళీ చెప్పారు. ఎదురుగా నిలబడి జవాబు చెప్పకురా అంటే కుర్ర వెధవకు అర్థం కావటం లేదు.
వాడు నా ఎదుటకే వచ్చి జవాబు చెబుతాడు. నా నెత్తిన ఎలాగైనా ఎక్కాలని వాడికి బాగా ఉన్నట్టుంది. అందుచేత నేనే వాడికి పెడమోహం అవుతున్నాను. అంతకంటే ఏమీ లేదు అన్నాడు భీమన్న తన భార్యతో. ఈ మాటలు విని మహాలక్ష్మి విరగబడి నవ్వి, ఎదురు జవాబులు ఇవ్వటం అంటే ఎదురుగా నిలబడి జవాబులు ఇవ్వటం కాదండి, మంచి మర్యాద లేకుండా పొగరుగా జవాబు ఇవ్వడం అన్నమాట. పనివాళ్ళు వినయ విధేయతలుగా ఉండాలని నాన్నగారి ఉద్దేశ్యం అన్నది. నీకేం తెలుసు? నువ్వు ఇంకా చిన్నదానివి. వాడు నా నెత్తినెక్కడని నువ్వు తెలియక అన్నావట. మామగారు స్పష్టంగా చెప్పారు. పెద్దవారి మాట కాదనటం ఎట్లా అన్నాడు భీమన్న. ఈ నౌకరు కుర్రాడు మూలంగా తన భర్త క్షోభపడిపోతున్నాడని మహాలక్ష్మి గ్రహించి, ఇదంతా ఎందుకు, ఈ కుర్ర కుంకను నా పనికి పెట్టుకుంటాను, మీకు మరో నౌకర్ను చూద్దాంలేండి అన్నది. అలాగే చెయ్యి, నీకు పుణ్యం ఉంటుంది. వీడు వదిలితే చాలు, మరొకడిని పెట్టుకున్నంత సుఖం అన్నాడు భీమన్న. మరొక సంఘటన వచ్చే భాగంలో చూద్దాం.